మేమైతే విజయనగరం నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇప్పుడే ఎలా వచ్చాము 2:30 అలా అవుతుంది. మేము వెళ్ళబోయే ట్రైన్ విశాఖ అండి. విశాఖ విజయనగరంలో 2:30కి అలా వస్తుందండి. మేమైతే ముందే వచ్చేసాం. ముందు వచ్చి మంచి పని చేసామండి. లేకపోతే ఇక్కడ బోరున వర్షం అండి, చాలా గట్టి వర్షం అయితే పడింది. మేమైతే ముందే మా షీట్ల దగ్గర అయితే మేము వచ్చేసాం. దగ్గరలోకే వచ్చేసి కూర్చున్నాం. ఇలాగా చాలా గట్టి వర్షం అయితే పడింది. విజయనగరము 2:30కి అలా వస్తుందనేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కేసామండి. ఎక్కేసిన తర్వాత కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాము సరదాగా. అలాగే ట్రైన్లో ఎక్కేటప్పుడు మీకు ఇష్టమైన స్నాక్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం సమోసా అంటే చాలా ఇష్టం అండి. అందులో వచ్చి మిరపకాయ అంటే ఇంకా ఇష్టము. చాలా ఇష్టంగా తింటాను. నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి. మీకు ఏ స్నాక్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు గ్రీనరీ చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది కదండి. మేము వెళ్ళే ట్రైన్ విశాఖ అండి. విశాఖ A3 కోచ్ అండి, ఏసీ కోచ్, సెకండ్ ఏసీ. చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎవరు బెడ్కి వాళ్ళకి కర్టెన్ వస్తుంది. ఇప్పుడైతే నేను లోపల చూపిస్తాను చూడండి. ఇందులో పగటిపూటకి నైట్కి అస్సలు డిఫరెన్సే తెలియదండి. అంతా ఒకేలాగే ఉంటుంది. మన బెడ్లకి ఇలా కర్టెన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అయిందండి. అప్పుడే చూడండి ఎంత చీకటిగా అనిపిస్తుందో. మేమైతే పులిహోర తెచ్చుకున్నాము. ఆ పులిహోరని అయితే నైట్ డిన్నర్గా తినేసాము. ఇప్పుడైతే ఎవరి బెడ్ల మీదకి వాళ్ళు వెళ్ళిపోయాము. చక్కగా నైట్ అంతా నిద్రపోయామండి. చాలా పీస్ఫుల్గా ఉంది. మామూలు స్లీపరు అలాగే జనరల్ అయితే మాత్రం బాగుంటుంది, కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది. చాలా డబ్బులు కూడా అవుతాయండి దానికి తగ్గట్టే. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అవుతుందండి. సికింద్రాబాద్ అయితే వచ్చేసింది. మేము సికింద్రాబాద్లో దిగిపోయాము. ఇప్పుడు నేను దేనికి సికింద్రాబాద్ మా పిల్లలతో పాటు వచ్చాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తప్పకుండా వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.